వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. పశ్చిమాసియా బగబగమంటోంది. ఇది ఆరంభమేనని ఇజ్రాయెల్ అంటుంటే వదిలేది లేదని ఇరాన్ తేల్చి చెబుతోంది. ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఎటు దారి తీస్తోంది? ఇరాన్ అణ్వాయుధాలను ప్రయోగిస్తే పరిస్థితి ఏంటి? మూడో ప్రపంచ యుద్ధం తప్పదా? చర్చిద్దాం ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో. మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ స్క్వాడ్రన్ లీడర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాధవపెద్ది కాళిదాస్ గారు. మరి కాసేపట్లో సెక్యూరిటీ ఎక్స్పర్ట్ కన్నగంటి రమేష్ గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. రైట్, మాధవపెద్ది కాళిదాస్ గారు, మనం సడన్గా స్టార్ట్ అయినట్టుగా పిక్చర్ ఉంది. అంటే చాలా రోజుల నుంచి ఒక నివురుగప్పిన నిపుల వ్యవహారం ఉంది. బట్ ఇంకా నేరుగా ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఇరాన్ అటాక్ చేసిందో ఇంక ఇరాన్ కూడా మేమేమి తగ్గము అంటూ వాళ్ళు కూడా ఇంకా రంగంలో దిగిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఏం జరగబోతోంది? ఎందుకు వీళ్ళిద్దరి మధ్య ఈ స్థాయిలో వైరం? వెరీ అన్ఫార్చునేట్ అండి. అసలు మొత్తం గ్లోబే భగభగా మండుతోంది. యుక్రెయిన్ అండ్ రష్యా 3 ఏళ్ల నుంచి, తర్వాత ఇజ్రాయిల్ హమాస్ వ్యతిరేకంగా అంటే గాజా మీద దాడి, ఆ తర్వాత లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లా మీద, హౌతీలో ఉన్న యెమెన్లో ఉన్న హౌతీలు. సో 2.5 ఏళ్ల నుంచి నరమేధం జరుగుతోంది. దీనికి అసలు బేసిక్ మూల కారణాన్ని వివరిస్తానండి. ఇజ్రాయిల్ లేదా యూదు జాతి ఎవరైతే ఉంటారో, ఆ యూదులు ఎవరైతే ఉంటారో 14-15 ఆ శతాబ్దాలలో సిరియా కేంద్రీకృతంగా ఒట్టమాన్ సామ్రాజ్యం అని ఉండేది. ఈ ఒట్టమాన్ సామ్రాజ్యం చాలా విస్తరించి ఉండేది. ఈరోజు ఎవరైతే మనం మిడిల్ ఈస్ట్ అంటున్నామో, సో అక్కడ చాలా ఘోరాలు అకృత్యాలు జరిగి యూదులు కొన్ని వేల లక్షల మంది చనిపోయి ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదురైపోయారు. ఆ తర్వాత ఇంకా సెకండ్ వరల్డ్ వార్ దాకా వచ్చేటప్పటికి 300-400 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఎక్కడెక్కడైతే అన్ని రకాలుగా చెట్టుకొకటి పుట్టకొకటిగా పారిపోయిన వాళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళు అమెరికన్ అండ్ బ్రిటిష్ ఫోర్సెస్ సహాయం చేశారు. సో అందులోనూ వాళ్ళు క్రిస్టియానిటీ ప్రబలమైన మతం కదా, సో జీసస్ పుట్టిన జెరూసలేం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తూ వీళ్ళకి తగిన న్యాయం చేయాలి, వీళ్ళ మాతృభూమిలోకి వీళ్ళని తీసుకురావాలి అని చెప్పి 1948లో ఈ యూరోపియన్ అమెరికన్ రాజ్యాల చొరవ వల్ల ఇజ్రాయెల్ దేశం ఏర్పడంగానే అది ముస్లిం కంట్రీస్కి నచ్చలేదు. సో వాళ్ళు 6-7 ఇరాన్, ఇరాక్, సిరియా, జోర్డాన్, టర్కీ, ఈజిప్ట్ వీళ్ళని అటాక్ చేశారు. కానీ దేశం ఏర్పడిన 1 సంవత్సరం లోపలే ఇది ఆల్మోస్ట్ జరిగేటప్పటికి ఇజ్రాయెల్ వాళ్ళు చాలా అద్భుతంగా పోరాడి వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకున్నారు. అలా అలా రావణ కాష్టం రగులుతూ మొన్నటి వరకు కూడా 6-7 అరబ్ ఇజ్రాయిలీ వార్స్ జరిగాయి. మధ్యలో ఒకసారి యామ్ కిప్పూర్ వార్లో కొంచెం ఇజ్రాయెల్ దెబ్బతిన్నట్టుంది, బట్ మిగతా చోట సాధించింది. సో ఈక్వేషన్ ఎక్కడ దాకా వచ్చిందంటే ఇజ్రాయెల్ అనే దేశం ఉండకూడదని వాళ్ళు, వీళ్ళందరితో నా అస్తిత్వానికి చాలా ప్రమాదము, ముప్పు అని చెప్పి తన బ్రతుకు అస్తిత్వాని కోసం ఇజ్రాయెల్ పోరాటం అంటూ జరిగింది. సో చాలా ఏళ్ళు ముఖ్యంగా పాలస్తీనా ఏదైతే ఉన్నదో వాళ్ళు కూడా మా రాజ్యం మాకు రావాలి, ఒరిజినల్గా పాలస్తీనా భూమి పేరు, ఇజ్రాయెల్ పేరు మార్చుకొని ఇజ్రాయెల్ అని పెట్టుకుంది. సో అది రావణ కాష్టం రగులుతూ 2 ఏళ్ల క్రితం మధ్యలో సీజ్ ఫైర్లు, రాజీనామాలు ఎన్ని అయినప్పటికీ కూడా గాజాలో ఉన్నటువంటి గాజా స్ట్రిప్ చిన్నది కానీ జనసాంద్రత ఎక్కువ ఉంటుంది. అక్కడ ఒకప్పుడు గెరిల్లాలు అనేవాళ్ళు, వీళ్ళు పాలస్తీనా గెరిల్లాలు అన్న పదం ఇప్పుడు టెర్రరిస్ట్ అని వచ్చేసింది. సో ఈ హమాస్ వాళ్ళు నిరంతరం వాళ్ళు దాడి చేయటం, ఇజ్రాయెల్ దాడి చేయటం. మొదటి నుంచి ఇజ్రాయెల్ పద్ధతి ఏంటంటే, నువ్వు ఇటుకరాయితో కొడితే అది బండరాయితో కొడుతుంది, నువ్వు బండరాయితో కొడితే పర్వత శిఖరంతో కొడుతుంది, లేకపోతే వాళ్ళ అస్తిత్వం లేదనమాట. సో ఒక ఫంక్షన్ అప్పుడు వీళ్ళు దేశం దాటి వచ్చి ఇజ్రాయెల్ వాళ్ళ 100 మందిని కిడ్నాప్ చేయటం ఇంకా అక్కడతో మొదలైంది అందరికీ తెలుసు. ఆ తర్వాత విరుచుకుపడి ఈ హమాస్ అనేది ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో అని ఈ రోజు వరకు దాడులు జరుగుతున్నాయి. సపోర్టుగా లెబనాన్ నుంచి ఉన్న తీవ్రవాద సంస్థలు హిజ్బుల్లా దానికి సాంఘీభావంగా వాళ్ళు అటాక్ చేయటము, తర్వాత యెమెన్లో ఆక్యుపై చేసినటువంటి హూతీ తిరుగుబాటుదారులు. అయితే వీళ్ళందరూ ఇరాన్ ప్రాక్సీలు అని చెప్పి అందరికీ తెలుసు. అంటే ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య భూభాగం ఏమీ లేదు, ఇరాకు, జోర్డాను ఇవన్నీ అడ్డంగా ఉన్నాయి. సో వీళ్ళ ద్వారా ఇరాన్ ప్రాసెస్ చేసి లేకపోతే వాళ్ళకి ఆయుధాలు చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి ప్రొడక్షన్ చేసేంత లేదు. హౌతీ దగ్గర ఆశ్చర్యకరంగా ఒక టెర్రరిస్ట్ గ్రూప్ కి మిజైల్స్ తో సహా, ప్రొజెక్టైల్స్ తో సహా ఇన్ని రకాల భారీ ఆయుధాలు ఉండటం అన్నది చాలా ఆశ్చర్యకరం. దాని వెనకాల ఉంటుంది ఇరాన్. అయితే గత 2 నెలల నుంచి అమెరికా కూడా ఒత్తిడి తెస్తోంది, ఎందుకంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళకు ఉంటుంది. వీళ్ళ అణు కార్యక్రమాలు
ఎన్రిచ్మెంట్, యురేనియం ఎన్రిచ్మెంట్, ప్లూటోనియము చాలా తీవ్రగతిలో కొనసాగుతోంది. అది వార్ హెడ్స్ కింద మారి పొరపాటున ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్కి అందితే, పొరపాటు ఏముంది, డైరెక్ట్గా ఇచ్చేస్తే ఇజ్రాయెల్ మీదే మొట్టమొదటి ప్రయోగం జరుగుతుంది. అందుకని అది ఏ స్టేజ్ దాకా వచ్చిందో చూసుకొని ఇంకా ఇరాన్ మీద అటాక్ చేసేసింది ఇజ్రాయెల్. ఈ రోజు కూడా అమెరికా మెడ మీద కత్తి పెట్టినట్టుంది, పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మొదటి టార్గెట్ డెఫినెట్ గా ఇజ్రాయెల్, అమెరికా, తర్వాత లిస్ట్ లో మనం కూడా ఉన్నాము. సో అందుకని ఆ ప్రాసెసింగ్ జరగకూడదు. దాని తర్వాత పిచ్చోడి చేతిలో రాయిలాగా టెర్రరిస్టుల చేతికో లేకపోతే ఇరాన్ స్వయంగా 99% ఉపయోగించకపోవచ్చు, కానీ వాళ్ళు కూడా వదిలే సమస్య లేదు. ఇందాక నేను చెప్పినట్టు చారిత్రాత్మక కారణాలు చాలా ఉన్నాయి. రైట్. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు ఎన్ఎస్ఎస్ చైర్మన్, భద్రతా రంగ నిపుణులు కనిగంటి రమేష్ గారు. కనిగంటి రమేష్ గారు, ముందుగా మీకు అభినందనలు. నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ సంబంధించి మీరు చైర్మన్గా ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. ఖచ్చితంగా ఇప్పుడు కూడా మనం మాట్లాడుతుంది నచ్చింది బట్ సెక్యూరిటీకి సంబంధించింది. రేపొద్దున్న ప్రపంచ భద్రతకు సంబంధించిన అంశం. 3వ వరల్డ్ వార్ తప్పదా అంటూ నిన్నటి నుంచి అందరూ కోడైకి వస్తున్నారు పరిణామాలు అవన్నీ చూస్తున్నప్పుడు. నిజంగా అలాంటి వాతావరణం ఉందా? ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య వారిని 3వ వరల్డ్ వారిని ఎందుకు అంటున్నారు? సతీష్ గారు, నేను ఇజ్రాయెల్ దేశంలో ఉండి ఇజ్రాయెల్లో కూడా చదువుకొని వచ్చిన మాట మీకు తెలుసు. అవును. హిబ్రూ యూనివర్సిటీ ఆఫ్ జెరూసలం కానీ ఇంకా వేరే ప్లేసెస్లో కానీ. అండ్ కాళిదాస్ గారు కూడా చాలా పాయింట్స్ చాలా కవర్ చేశారు సార్ కూడా నేను రాకముందుల ఇంపార్టెంట్ పాయింట్స్. ఐ జస్ట్ వుడ్ లైక్ టు యాడ్ 1 or 2 points to what sir has already covered. Number one is from 1948 14th May 1948 ఇజ్రాయెల్కి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 1979 వరకు, అంటే 48 to 59, 69, 79 ఫస్ట్ 30 years యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ వర్ గుడ్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే షా ఆఫ్ ఇరాన్ రెజీము ఇరాన్లో పడిపోయి అయతుల్లా ఖొమైనీ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ వచ్చి ఇస్లామిక్ రిపబ్లిక్ రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళు ఎప్పుడైతే ఆధీనంలోకి వచ్చారో, అంటే వాళ్ళు దే హ్యావ్ స్టార్టెడ్ రూలింగ్ ద రూస్ట్, అక్కడి నుంచి ఇట్స్ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. సిన్స్ దెన్ ఇప్పుడు ఇజ్రాయెల్ కి ఇదివరకు 2 శత్రువులు ఉండేవి, ఒకటి ఇరాక్, ఇంకోటి ఇరాన్. ఆ ఇరాక్ లో ఓసిరాక్ న్యూక్లియర్ రియాక్టర్ ని కొట్టింది కూడా ఇజ్రాయెలే. ఇప్పుడు నతాంజ్ ఏదైతే ఆ చుట్టుపక్కల నతాంజ్ ఇరాన్ లో ఉన్న దాని ఏరియా చుట్టుపక్కల న్యూక్లియర్ ఫెసిలిటీస్ కి సంబంధించిన వాటి మీద కొడతానికి కారణం కూడా ఏంటంటే డీ న్యూక్లియరైజ్ చేయకపోతే ఇరాన్ ని ఇజ్రాయెల్ యొక్క డిటరెన్స్ కెపాసిటీ, ద కెపాసిటీ టు ప్రొటెక్ట్ ఇజ్రాయెల్ ఫ్రమ్ అన్ ఎనిమీ కాల్డ్ ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్స్ ఆర్ ఇస్లామిక్ రిపబ్లిక్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ మేఘాల నేపథ్యంలో వరల్డ్ వార్ 3 తప్పదా? దీనికి సంబంధించి లంచ్ అవుట్ డిబేట్ కంటిన్యూ అవుతుంది. రమేష్ గారు ఇందాక కంటిన్యూ చేయండి. ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య శత్రుత్వము 1979 నుంచి మళ్ళీ సెకండ్ ఫేజ్లో మనం చూసినప్పుడు, ఫస్ట్ ఫేజ్ చాలా పీస్ఫుల్ ఫేజ్ అండి, 48 నుంచి 79 వరకు. పర్షియన్ సామ్రాజ్యానికి మరి ఇరాన్ అనేది ఒక చిహ్నం కదా, అలానే ఏకైక జూయిష్ కంట్రీ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ ఏంటంటే స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్. సో ఇక్కడ నేను మీకు అంటే ముఖ్యంగా 10 ద్వారా మన వాళ్ళకి తెలియజేయాల్సింది ఏంటంటే, ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం కనుక పెద్దదైతే భారతదేశానికి వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఇదొక అంశము. ప్రపంచానికి మిగతా దేశాలకు వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, రెండో అంశము. మూడో అంశము, అమెరికా యొక్క ప్యాట్రన్ అండ్ క్లయింట్ స్టేట్ అని ఒకటి ఉందన్నమాట. దాని మీద నేను PhD చేసింది అదే. యునైటెడ్ స్టేట్స్ ఇజ్రాయెల్ మధ్య రక్షణ సంబంధాల మీద నా డాక్టరేట్ ఢిల్లీ JNUలో. దాంట్లో భాగంగా ఇజ్రాయెల్లో కూడా ఫీల్డ్ వర్క్ చేశానని చెప్పాను మీకు. ఇక్కడ 10 TV ద్వారా నేను బయటకు తీసుకురావాల్సిన అంశాలు ఏంటంటే, అసలు అమెరికా ఇజ్రాయెల్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నది అంటానికి కారణం ఏంటంటే, ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్న ఈ 22-24 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఈ 22 కంట్రీస్ యొక్క కదలికలు, ముఖ్యంగా ఇస్లామిక్ కంట్రీస్ ఇవన్నీ, వీటి కదలికల్ని అమెరికా ఎప్పటికప్పుడు తెలుసుకోవటానికి ఒక ట్రస్టెడ్ డిపెండబుల్ ఫ్రెండ్ ఎవరన్నా ఉన్నారా అంటే అది ఈ జూయిష్ కంట్రీ. అక్కడ అందుకనే వాళ్ళ సంబంధం బాగా స్ట్రాంగ్ అయింది. డెమోక్రాట్స్ ఉన్నా రిపబ్లికన్స్ ఉన్నా అమెరికాలో అధికారంలో ఇజ్రాయెల్ స్టేట్ని చాలా జాగ్రత్తగా వాళ్ళు కాపాడుకోవటము. ఇజ్రాయెల్ కూడా అమెరికాతో కూడా అదేవిధంగా ట్రస్టెడ్ పార్ట్నర్. ఇంకోటి ఏంటంటే, రిలీజియస్ పరంగా చూసినప్పుడు జీసస్ క్రైస్ట్ was born as a Jew and then once he was crucified, Christianity started.
Okay. అమెరికా మెజారిటీ క్రిస్టియన్ కంట్రీ కదా అమెరికా ఇజ్రాయెల్ ఎందుకు తోడ్పాటు కానీ కోఆపరేషన్ కానీ అందిస్తుందంటే ఆ జూడో క్రిస్టియన్ వాల్యూస్ ఓకే అదొకటి ఓకే స్ట్రాటజిక్ గా సెక్యూరిటీ పరంగా ట్రస్టెడ్ పార్ట్నర్ గా జూడో క్రిస్టియన్ వాల్యూస్ ఓకే ఇంకా సమయాభావం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. లేదు సార్, మనం ఎక్స్టెన్షన్ చేద్దాం. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీతోనూ కాళిదాస్ గారితో నేను చర్చించాల్సిన అంశాలు ఏంటంటే అసలు భారతదేశానికి దీనివల్ల లాభమా నష్టమా, మనం ఏ విధంగా వ్యవహరించాలి, మిగతా అంశాలు కూడా మాట్లాడదాం. ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య నెలకొన్న వాతావరణం నేపథ్యంలో వరల్డ్ వార్ 3 తప్పదా, దీనికి సంబంధించిన డిబేట్ కంటిన్యూ అవుతుంది. సార్ ఏం చెప్తారు సార్ కాళిదాస్ గారు? ఫైన్ అండి. ఇప్పుడు చాలా స్పష్టంగా ఇరాన్ బ్యాకప్కి రష్యా చాలా సపోర్ట్గా, చైనా చాలా సపోర్టివ్గా ఉంది. సో అదొక కూటమి కాంబినేషన్. అండ్ ఇందాక సార్ చెప్పినట్టు ఇజ్రాయిల్కి వెనకాల అమెరికా. అంటే ఒక మాటలో చెప్పాలంటే పాండవులు ఎంత ధర్మాత్ములు పరాక్రమవంతులైనా వెనకాల కృష్ణ పరమాత్మ లేనిది అసలు వాళ్ళు కురుక్షేత్ర యుద్ధం గెలిచేవాళ్ళు కాదు. సో ఈ రోజు ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఒకరికొకరికి దేర్ ఊపిరి అనమాట, అన్నదమ్ములు లాంటి వాళ్ళు. సో అక్కడ ఇంత సార్ చెప్పినట్టు ఆ మొత్తం గుంపులో ఒక నమ్మదగిన మిత్రుడు ఉండాలి. వాళ్ళ అస్తిత్వానికి అమెరికా వెన్నుకాస్తుంది, అందులో డౌటే లేదు. యెమెన్ల మీద వాళ్ళ మీద హౌతీల మీద విరుచుకుపడింది. సో ఈ రోజున ఇప్పుడు అమెరికా కొంచెం బాధ్యతాయుతంగానే, ట్రంప్ కొంచెం అటు ఇటు తిక్కలు అవన్నీ మనం ఎన్ననుకున్నప్పటికీ కూడా ఆయన 2 నెలల నుంచి మనం ఒక ఒప్పందానికి వద్దాము, వి విల్ ఇన్స్పెక్ట్ యువర్ న్యూక్లియర్ ఫెసిలిటీస్, మీరు వార్ హెడ్స్ కింద మారుస్తున్నారా లేకపోతే పీస్ఫుల్ ప్రాసెసింగ్ అన్న దాని మీద ఒక ఒప్పందానికి వస్తే వాళ్ళకి ముందు వీళ్ళ సేఫ్టీ కూడా వీళ్ళు చూసుకోవాలి కదా. అమెరికన్స్ కూడా వాళ్ళ ఎవరైతే బేసెస్ అవి ఉన్నాయో మిడిల్ ఈస్ట్ మొత్తం మీద, ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఇరాన్ లో మిజైల్ టెక్నాలజీ చాలా బాగుంది. సో బెలాస్టిక్ మిజైల్స్ అప్ టు 2500 కిలోమీటర్స్ వరకు కూడా ప్రయోగిస్తున్నారు. రేపు ఐఆర్బిఎం స్థితి దాటి ఐసీబిఎం దాకా వెళ్ళిన తర్వాత సో డెఫినెట్లీ ఆ ఫస్ట్ టార్గెట్ ఎవరైతే ఈ తీవ్రవాద జిహాదీ కాంబినేషన్ ఉంటుందో ఇజ్రాయెల్ అండ్ అమెరికా అనే టార్గెట్ కాబట్టి పరిస్థితి అక్కడ దాకా రాకూడదని ఎంత ఒత్తిడి చేసినా ఇరాన్ వినలేదు. బట్ ఇజ్రాయెల్ దాన్ని సొంత స్కెచ్ వేసుకొని ఆ అమెరికా స్టేట్మెంట్ ఇచ్చింది, మా సంబంధం లేదని చెప్పి, నువ్వు చెప్పేది ఏం లేదు, మేం చూసుకుంటాం మా పరిస్థితి అన్నది. అండ్ ఆల్సో ఒక్క నిమిషం అండి, ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇన్నేళ్లు పనిచేసి ఇన్నేళ్ల దాని మీద చూస్తే ఫార్మేషన్స్ అనేవి అటాక్ చేయడానికి వెళ్ళినప్పుడు విడతలుగా ఉంటుంది, 10-15 ఉంటాయి యుద్ధ విమానాలు. కానీ ఇక్కడ దాదాపు ఒకేసారి 300 యుద్ధ విమానాలు. అంటే చరిత్రలో నాకు తెలిసి ఎక్కడ ఆ ఫార్మేషన్ 300 యుద్ధ విమానాలు ఒకేసారి విరుచుకు పట్టడం అన్నది అంటే వాళ్ళ ప్లానింగ్ అనమాట. ఎప్పుడైనా ఒకటే ఉంటుందండి ఎనిమీ అటాక్స్ లో, ఫస్ట్ హిట్ ఇస్ ద బెస్ట్ హిట్. సో మళ్ళా రెండోసారి అవకాశం రాకపోవచ్చు రకరకాల కారణాల వల్ల. ఆ కొట్టడం మొదటి దెబ్బ కొట్టేసి ఇంకొక ఇన్పుట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మొసాదు ముందుగానే మకాం వేసి వాళ్ళ దగ్గర ఉన్న డ్రోన్స్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ జామింగ్స్ తో రేడియో వాళ్ళ నెట్వర్క్స్, రాడార్ నెట్వర్క్స్, ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్స్ ని నాశనం చేసేసిన తర్వాత ఇంకా ఫ్రీ అనమాట వెళ్ళి యథేచ్ఛగా బాంబింగ్ చేసి రావడం జరిగింది. అయితే ఇది ఎటు దారి తీస్తుంది, ప్రపంచ దేశాలన్నీ కలిసి కూర్చోబెడతారా అన్నది తేలాలి. రైట్ సార్, మనకి డిబేట్ క్లోజ్ చేసే ముందు బ్రీఫ్ గా ఇండియాకి ఎఫెక్ట్ ఎంత? తప్పకుండానండి. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అని ఆ పర్షియన్ గల్ఫ్ లో నుంచి, అంటే ఇటు పక్కన ఇరాన్, ఇటు బహ్రైన్, ఇటు మన కువైట్, కింద మన ఈ మస్కట్ ఈ ఏరియా ఏదైతే యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ ఏరియా నుంచి బయటికి రావడానికి అక్కడ వెరీ నారో స్ట్రాటజిక్ ఇది ఉందన్నమాట, సీ లైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, షిప్పింగ్ చేయడానికి. అది కనుక మూసుకుపోతే, ఇది ఇజ్రాయెల్ ఇరాన్ని కొట్టి ఆ పోర్ట్స్ కనుక ఇబ్బంది అయితే, స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ క్లోజ్ అయితే చాలా వరకు ప్రపంచంలో చమురు, గ్యాస్ నిల్వలు, మిగతా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ స్టేజ్ రాకుండానే ఇది డిఫ్యూజ్ అవ్వాలని కోరుకోవటం చాలా ఉత్తమము. ఇంకొక మాట, లాస్ట్ ఇంపార్టెంట్ మాట, అమెరికా ప్రతి సంవత్సరము ఇజ్రాయెల్ కి మినిమం $3 బిలియన్ మినిమం అసిస్టెన్స్ ఇస్తుంది. అన్నిటికన్నా ఐపెక్ అని, అమెరికా ఇజ్రాయెల్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ అని, ద మోస్ట్ పవర్ఫుల్ జూయిష్ లాబీ organization in the United States of America, which has been working to make pro-Israeli policies in the US Congress. ఇటు మీద మళ్ళీ తర్వాత మాట్లాడదాం సమయాభావం మూలాన. సో మేబీ ఆగేది లేదు కాబట్టి ఇంక ఇన్ డీటెయిల్ గా వస్తున్న పరిణామాలు బట్టి మనం ఖచ్చితంగా మాట్లాడదాం. థ్యాంక్ యూ కాళిదాస్ గారు, థ్యాంక్ యూ
కన్నగంటి రమేష్ గారు, ఓవరాల్గా మనం చూస్తున్నాం కొంత పరిణామాలు అయితే తీవ్రంగా మారుతున్న పరిస్థితుల్లో అసలు ఇప్పటివరకు పరిస్థితి ఎందుకు ఇలా వచ్చింది, రాబోతున్న రోజుల్లో ఇంకా విపత్కర పరిణామాలు ఏమైనా చూడబోతున్నామా? లెట్ us వెయిట్ అండ్ సీ. ఇది ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్.